Welcome to Shabbat. Let us welcome our Father with small prayer. ప్రియమైన మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సర్వలోకాన్ని సృష్టించిన మా తండ్రివైన నీవు తండ్రి, నీవు దేవుడిగా ఉండి మాకు తండ్రిగా ఉండడానికి ఇష్టపడిన విధానమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ యొక్క నిత్య ప్రేమకు అర్హులుగా మీరు మమ్మల్ని చేసిన విధానమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. తండ్రి ప్రభా, నీ యొక్క రక్షణను మీరు మాకు అనుగ్రహించి నీ యొక్క విలువైన ప్రాణమును మా కొరకు అర్పించి తండ్రి, నీ బిడ్డలుగా మీరు మమ్మల్ని చేసుకున్నారు. ఇట్టి గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఏమి ఇచ్చిన యొక్క రుణాన్ని మేము తీర్చుకోలేము. మీరు మా దగ్గర నుంచి ఆశించింది మేము నీకు ప్రియమైన బిడ్డలుగా ఉండాలని, నీతో మేము యుగయుగాలు నివసించాలని, నీవు మాకు తండ్రిగా ఉండడానికి ఇష్టపడిన మా ప్రియమైన తండ్రి, నీకు ప్రియమైన బిడ్డలుగా యొక్క లోకంలో మేము జీవించటకు మమ్మల్ని దీవించమని తండ్రి ఈ దినాన మమ్మల్ని నీకు అప్పచెప్పుకుంటూ యేసే పరిశుద్ధమైన నామములో అడిగి పెడుకుంటున్నాం మా ప్రేపర్లో తండ్రి. ఆమేన్. నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నాన్నా నాన్నా నీ కుమార్తెను నేను, నాన్నా నాన్నా నీ కుమార్తెను నేను. నిన్ను విడచి ఎటు పోదును, నీవే ఆశ్రయపురము. నీ కంటి పాపగా నన్ను కాచితివి, నీ చేతి నీడలో నాకు కాపుదలయ్యా. నీ కంటి పాపగా నన్ను కాచితివి, నీ చేతి నీడలో నాకు కాపుదలయ్యా. నాన్నా నాన్నా నీ కుమార్తెను నేను, నీ ప్రతిరూపము నేను. నాన్నా నీ ప్రతిరూపము నేను. నాన్నా నీ ప్రతిరూపము నేను. నాన్నా నీ ప్రతిరూపము నేను. నాన్నా అప్పా అప్పా మగల్నా మగల్నా. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పేట మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను వారిని పెంచుడి. ఈనాడు యేసు ఏం సజెషన్ ఇస్తున్నాడంటే, తండ్రులైన ప్రతి ఒక్కరికి పిల్లల్ని ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను పెంచాలి అని చెప్పానని. అంటే ఏంటి అని మనం చూసినట్లయితే, యేసైని వాళ్ళకి ఇవ్వడమే. ఏంటి దీని అర్థం అని మనం చూసినట్లయితే, మన పరలోకపు తండ్రి అయిన దేవుడు కూడా యేసయ్య ఈ యొక్క లోకంలో ఆయన సమస్తము ఆయనదే. ఆయన కలిగి ఉన్న ప్రతి ఒక్కటి ఈ యొక్క లోకంలో మనం చూస్తున్నవన్నీ ఆయనవే. ఆయన కానీ మనకు మొదటిగా రక్షణ ఇవ్వడానికి ఆశపడ్డారు. ఎందుకనంటే రక్షణ మనకు సమస్తం అనుగ్రహిస్తుందని. కాబట్టి ఈనాడు మన యొక్క పిల్లలకి మనం ఎన్నో ఇస్తూ ఉంటాము. ఎన్నో గొప్పగా వాళ్ళకి మన యొక్క సుమతికి మించిన వాటిలో మనం ఇవ్వాలని చెప్పని చూస్తూ ఉంటాము. అదేవిధంగా యేసే ఈనాడు మనకేం సెలవిస్తున్నారంటే, మనము ఆయన కలిగి ఉన్నప్పుడు సమస్తం మనకు కలిగి ఉన్నట్లే. ఏ యొక్క లోటు మనకు ఉండదు. ఈనాడు మన యొక్క జీవితంలో తండ్రులుగా మనము దేవుణ్ణి బహుమానంగా వాళ్ళకి ఇద్దాము. యేసేని వాళ్ళ యొక్క జీవితంలో కలిగి ఉన్నప్పుడు యేసే సమస్తమును వారికి అనుగ్రహిస్తారు. కాబట్టి దేవుడు మన యొక్క జీవితం నుంచి ఆశిస్తున్నది ఆయన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలని. కాబట్టి దేవుడు ఈ యొక్క తండ్రి యొక్క దినోత్సవం మనము ఆయన తండ్రిగా మన యొక్క జీవితంలో మనం ఉంచుకొని ఆయన తండ్రిగా స్వీకరించి ఆయన కలిగి ఉన్న సమస్తమును మనల్ని అనుభవింపజేయును గాక. ఆమేన్. అబ్బా తండ్రి నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా
నా ప్రాణం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా ప్రాణం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నేను నీ దానను, నేను నీ దానను, కృపచేత పిలచినప్పుడే నేను నీ దాననైతినయ్యా. అబ్బా తండ్రి, నీకేనయ్యా. కృపచేత పిలచినప్పుడే నేను నీ దాననైతినయ్యా. నేను నీ దానను, నేను నీ దానను, నేను